కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా వైఎస్ షర్మిలను ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులతో పాటు అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు దొడ్డారెడ్డి రామ్ భూపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని కాంగ్రెస్ నాయకులు ఎండగడతామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలోనూ జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్సీపీలను ఢీకొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ సామాన్యుడి నుంచి మేధావుల వరకు కాంగ్రెస్ పార్టీని ఆహ్వానిస్తున్నారని ఆయన హర్షం వెళ్లబుచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో దళితులను కష్టాలు పాలు చేసిందన్నారు. 27 పథకాలను నిర్వీర్యం చేసిందని, అలాగే 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి నిధులు లేకుండా చేసిందని ఆయన విమర్శించారు. వైఎస్ షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని పుంజుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో చిట్టిబాబు, సిద్దయ్య, చిత్తూరు శంకర్, సుబ్రహ్మణ్యం, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఆమె నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని మనస్ఫూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. వైఎస్ షర్మిలారెడ్డి గారి రాకతో రాష్ట్ర వ్యాప్తంగా, అందులో భాగంగా తిరుపతి జిల్లా పరిధిలో, తిరుపతి నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవాన్ని సాధిస్తుందని మేము ఘంటాపథంగా చెప్తున్నాం. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమితో కలిసి కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా తిరుపతి జిల్లా, తిరుపతి నియోజకవర్గంలో ఒక బలమైన శక్తిగా పనిచేస్తుందని, జిల్లాలో కొన్ని ఎమ్మెల్యే స్థానాలని గెలుచుకోబోతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. పార్టీ బాధ్యతలు చేపట్టబోతున్న శుభ సందర్భంగా, అదేవిధంగా మా గిడుగు రుద్రరాజు గారికి సిడబ్ల్యూసి సభ్యులుగా ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించినందుకు మేము అభినందనలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీని జగన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని విధాలు నష్టపరిచిందో, అదేవిధంగా దళితుల్ని ఎంత నష్టపరిచిందో మీకు తెలుసు, మాకు తెలుసు. ఈరోజు 27 దళిత పథకాలను మొత్తం క్యాన్సిల్ చేయటమే కాకుండా 56 కార్పొరేషన్లకు నిధులు లేకుండా కార్పొరేషన్ చైర్మన్ నియమిస్తూ వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటూ ₹1 మొన్న ఎస్సీ కార్పొరేషన్ ఎందుకు మూసేస్తే పోదా అని చెప్పి హైకోర్టు కూడా ప్రశ్నించడం జరిగింది.